సభ అధ్యక్షులకు, ఇక్కడి పెద్దలకు, మీడియా మిత్రులకు, నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం, పాదాభివందనం. అన్న, నా పేరు గిరీష్ దారామోని. నాకు అంత పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు మాట్లాడడానికి, బట్ ఈ సంఘటన విషయంలో నన్ను మాట్లాడమన్నారు. సో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను. ఫస్ట్, ఆడపిల్ల పుట్టిందన్న, ఫ్యామిలీ 90% కాంప్రమైజ్ కావాల బేట అని నేర్పుతారు. ఆ పిల్లని లాడ్లో పెంచిండ్రు. లాడ్లో పెంచినాక ఇట్లా అయింది అని తెలిసిన తర్వాత పోరాడదామని అనుకుంటే, కాదు బిడ్డ, మనం జర కాంప్రమైజ్ కావాలా, నీకు తెలియదు, ఇంటి పరువు రచ్చ ఏమంటారు బయటికి ఇడవద్దు అని చెప్పి కాంప్రమైజ్. మార్చ్లో ఒక కామన్ దోస్తులది ఒక చిన్న షాప్ ఓపెనింగ్ అవుతుంది సార్. అయినప్పుడు అక్కడ బండి భగీరథ్ అనే వ్యక్తి ఆ వీడియోలు ఫోటోలు చూసి నేను ఎంజాయ్ చేసిన అని చూపిస్తే, కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిస్తే భావోద్వేగానికి గురై, నానా ఇక ఇది ఇప్పుడు ఇట్లయితే రేపు పెళ్ళైనాక ఈ ఫోటోలు చూపించి మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఇప్పుడు నాకు కొట్లాడే పరిస్థితి ఉంది, అప్పుడు నాకేముంటుంది అని చెప్పి మానసిక క్షోభపడి తల్లిదండ్రులను ఒప్పించి ఇవాళ న్యాయమైన పోరాటానికి, ధర్మం దూరం మాటనా, ధర్మం చాలా దూరం మాట, అట్లీస్ట్ న్యాయ పోరాటం కొరకు అడుగులేస్తున్న ఆ బిడ్డ వీర నార్యా కాదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పిల్ల తీసుకున్న సంకల్పం ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోయిందన్న. ఎఫ్ఐఆర్ దాకా తీసుకొని పోతే ఒక పెద్ద మెలో డ్రామా జరిగింది, అది అందరు మనం మాట్లాడినాం. ఎఫ్ఐఆర్ దగ్గర ఏం జరిగింది అదంతా జర మనం పక్కకు పోతే 2 రోజుల నుంచి అనుకుంటా 48 గంటల నుంచి మీరు అందరు సాక్షులు, అడ్డగోలుగా పెళ్ళిళ్ళ ఫోటోలు ఎవరన్నా ఇప్పుడు నేను మీరు దిగుతే కూడా మనని ఇక అది అంటారు కదా, ఎల్జీబీటీ అనేది అంటారు కదా సార్, దాంతో కూడా లింక్ పెట్టేటట్టున్నారు. ఇప్పుడు పెళ్ళిలో పోయి ఎవరితోనన్న ఫోటోలు దిగుతే కూడా అగో లింక్ అంట. నేను వేస్తున్న 2-3 ప్రశ్నలు. 6:30 గంటలకు అలా తల్లిదండ్రుల కారు పోలీస్ స్టేషన్ పోయింది కదా, ఫుటేజ్లు అయితే అన్నీ ఉంటాయి కదా, అన్నీ దొరుకుతాయి కదా. 8 గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినట్టు వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిండ్రు. ఎవరైతే బండి భగీరథ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది 5 గంటలకే రిజిస్టర్ అయిందంట. ఇప్పుడు నేను కొన్ని లీగల్ క్వశ్చన్లు అడుగుతున్నా. ఏందని అంటే, 5 గంటలకు మీరు కరీంనగర్లో హనీ ట్రాప్ చేసిండ్రు అని చెప్పి అలా ఫ్యామిలీని బట్టబయలు చేసేసిండ్రు. ఒక సినారియో తీసుకొచ్చిర్రు లీగల్గా. ఏంటంటే అప్పటికి కంప్లైంట్ పెట్టలే కాబట్టి మేము ఐడెంటిటీ డిస్క్లోజ్ చేసినాము అని చెప్పిర్రు. అయితే ఈ పైసలు కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేసిరా, హైదరాబాద్లో ట్రాన్స్ఫర్ చేసిరా? మళ్ళీ కరీంనగర్లో ట్రాన్స్ఫర్ చేయకపోతే హైదరాబాద్లో చేస్తే కరీంనగర్ జ్యూరిస్డిక్షన్ ఉన్నదా? 0 ఎఫ్ఐఆర్ అని మాట్లాడతారు, మళ్ళీ ఎఫ్ఐఆర్ నెంబర్ అయితే వచ్చింది సార్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలా క్రూషల్ పాయింట్ ఏంటంటే, ఆయన సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకున్న వాస్తవాలు ఈ ఎడ్డోళ్ళు అనాలా, అడ్డమైన వాళ్ళు అనాలా, అవులగాలు అనాలా, అదేదో సామెత అంటారు అన్న, ఏటగాడు ఎడ్డోడు అయితేనంట గడ్డిలకేనేమో చూపిస్తుందట పులి. జర నేను ఇక మీరు అర్థం చేసుకొని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గిసుంటి వాళ్ళకి ఇక ఏం చెప్పాలా అంటున్నా. ఇవాళ ఇక్కడ కూర్చున్న మీడియా పెద్దలు మాట్లాడలే. ఇవాళ ఆయన బాంచన్ బతుకులకు పైసలు తినే ఆ కార్యకర్తలు కూడా మాట్లాడలే. ఆయన స్వయంగా సంతకం చేసిండు బండి భగీరథ్, ఏమనని, హనీ ట్రాప్ జరిగింది, ఎక్స్టార్షన్ జరిగింది అనని. మళ్ళీ ఆనాడు నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే, అది ఏ రోజు జరిగింది అని చెప్పి మాట్లాడితే ఎవరి దగ్గర సమాధానం ఉండదన్న? సమాధానం ఉంటుంది. ఏం తెలుసా? 50,000 అడిగేది ఏదో అడిగితే 5 లక్షలు అడుగుతాడు, 50 లక్షలు అడుగుతాడు. 5 కోట్లు అడిగినోడు 50,000కే ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది అని ఎప్పుడన్నా క్వశ్చన్ వచ్చింది అన్న మీ అందరికీ? ఎందుకు వచ్చింది అని అంటే, 50,000 రూపాయలు, ఒకటి 20,000 రూపాయలు, ఒకటి 30,000 రూపాయలు, ఈ 2 సెగ్మెంట్లలో అంటే 2 కేటగిరీలలో ట్రాన్స్ఫర్ అవుతాయి. మనం దోస్తులం ట్రాన్స్ఫర్ చేసుకోమా అన్న అవసరం ఉన్నప్పుడు? వితిన్ సెకండ్స్లా, వితిన్ మినిట్స్లా మళ్ళీ 50,000 ట్రాన్స్ఫర్ అవుతాయి. స్క్రీన్ షాట్లు బయట పెడదామా అన్న? నేను చట్టబద్ధంగా ఉంటా, నా పెంపకం చట్టబద్ధంగా జరిగింది కాబట్టి నేను స్క్రీన్ షాట్లు తీసుకురాలి. పాస్కో గైడ్లైన్స్కి ప్రకారంగా నేను కట్టుబడి ఉన్నా. ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? అబ్స్కాండింగ్లోకి వెళ్ళిపోయింది. మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. తప్పే చేయనప్పుడు తప్పించుకొని తిరుగుడు ఎందుకు అని అనేది ఒక పెద్ద క్వశ్చనా కాదా? కరెక్టా కాదా? ఇది పెద్ద క్వశ్చన్. ఇక దాని తర్వాత పప్పులు ఉడుకుతలేవని చెప్పి
మీడియా గట్టిగా అయిందని చెప్పి జెన్ జీ దీన్ని నోడప్ చేసిందన్న. జెన్ జీ ప్రభుత్వాలు మార్చింది మనం అందరం చూసినాం. ఇవాళ ఈ ఎపిసోడ్ని యావత్ తెలంగాణల దక్షిణాన యావత్ దేశాన ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా జెన్ జీ ఓనప్ చేసింది. మీరు కమెంట్లు చూడండి ఒకసారి. ఇప్పటిదాకా పెద్ద మనుషులు అందరు మాట్లాడినరు, అడ్డగోలుగా అలా వీడియోలు అలా కుటుంబ సభ్యులు పెట్టేసి నేనే ఒకళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ పేరు కూడా రాముడితోనే వస్తుంది. ఇగో ఇదే దురదృష్టం. ఇడ వాళ్ళ పేరు అక్కడ కూడా వస్తుంది. వచ్చింది అరే సోషల్ మీడియాలో వచ్చినాయి పెట్టినాయి. మళ్ళీ నాకు కూడా సోషల్ మీడియాలో మస్తు దొరుకుతాయి సార్. పెట్టాలా నా పెంపకం అడ్డం వచ్చింది, జర ఆగిపోయినా గంతే. అర్ధగంటలో నేను ఫోన్ చేస్తా. ఇవాళ దగ్గర నాకు తెలిసి 72 గంటలు అయింది, నాకు ఫోన్ రాలే. నేనేమనన్నా, నువ్వు నరేటివ్ నడిపించుకోరా భయ్, నీకు ఏ ఇష్టము నాకు బి ఇష్టము, నువ్వు నడిపించుకో. బట్ నేనేమంటున్నా, నువ్వు చట్టబద్ధంగా నడుపు కదా, నడిపేది ఉంటేదన్నా. అది కాదు, నడిపిండ్రు. ఇప్పుడు కీలకమైన అంశానికి వద్దామన్నా. చాలా పెద్ద సందిగ్ధం ఉంది కదా మీ అందరికీ. చిల్లర కొడుకులు నేను సార్, మీరు అందరు పూజ్యులు పెద్దలు, జర నా లాంగ్వేజ్ కంట్రోల్ అవ్వడం కష్టం, ఎందుకంటే బాధని దగ్గరికేం చూసిన. చిల్లర కొడుకులు ఒకడు ఏమన్నాడు, ఈ పిల్ల మేజర్ అట అన్నారా లేదా? ఈ మాట పిల్ల మేజర్ అట. దానికి కంటెన్షన్గా వీళ్ళు ఆధారాలు ఏది పెట్టిర్రానంటే 2008 బర్త్ సర్టిఫికేట్ ఉంది, 2010 బర్త్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పి మాట్లాడారు. దానికి ఆధారాలు ఏం తీసుకొచ్చిర్రంటే, వీళ్ళు ఏదో ఒక ట్రాఫిక్ చలాన్ కేసు తీసుకొని వచ్చి ఆ ట్రాఫిక్ చలాన్లా ఈ పిల్ల వయసు ఎంత అనంటే 15 సంవత్సరాలు చెప్పిందట. ఇది ఎప్పుడు బుక్ అయింది చలాను? 2021లో బుక్ అయింది. అంటే 2021లో ఈ పిల్ల 15 సంవత్సరాలు ఉంటే 2026లో 21 సంవత్సరాలు కదా. వీళ్ళు అయ్యలు మస్తు లెక్కలు చెప్పిర్రు అనిపించింది నాకు. లెక్కలు మస్తు చెప్పి వీళ్ళు అయ్యలు మస్తు నేర్పించారు లెక్కలు అని చెప్పిన. ఈ లెక్కలలో తిక్కలు ఉన్నాయి. ఎందుకు చెప్పాలా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా బర్త్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు ఎవడన్నా మెట్రికులేషన్ సర్టిఫికేట్ చూసిండా అన్న? ట్రాఫిక్ చాలానప్పుడు నీ ఏజ్ ఎట్లా నిర్ధారించింది అనేది ఒక క్లారిటీ వచ్చిందా అన్న? నువ్వు మామూలుగా నిలబడ్డప్పుడు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చిన్న పసికూనలు భయపడరా? ఏమైంది అని అంటే, ఎంత నీ వయసు అంటే 15 అని చెప్పి రాసేసి అయిపోయింది. దాన్ని పట్టుకొని వీళ్ళు వేస్తారు. ఇంకా ఇలా సక్కదనాలు చూడుర్రి. ఇట్ వాజ్ అ మ్యూచువల్ కన్సెంట్ అంట. అరే అవులాగా, నేను అందుకే అన్న ఏటగాడు ఎడ్డోడు అయితే ఏమో మళ్ళీ గడిలకేనేమో అన్న పూలి. ఎందుకని అంటున్నా అంటే, ఇది పాక్సోరా మైనర్రా. ఇప్పుడు ఇంకొకటి చూడు క్రూషల్. ఆ న్యూస్ ఛానల్ పేరు కూడా చెప్పొచ్చు కదా సార్? చెప్పొచ్చా? మగధా న్యూస్ డైరెక్ట్ చెప్తున్నా నేను. లక్ష్మి గారు మీకే అండి. డంకేపై చోటు సవాల్ ఇసురుతున్నాడు గిరీష్ దారమ్మని. 2008 నుంచి 2010 మేజర్ లెక్కలు వస్తాయా అండి మీకు? జర్నలిజం ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు కదా, లెక్కలు వస్తాయా? 2008 తీసుకున్నా 2010 తీసుకున్నా మైనరే కదా. ఇలా మాటలలో మనువడ ఇది కరెక్టేనా? నువ్వు 2008 తీసుకున్నా మైనరే, 2010 తీసుకున్నా మైనరే. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఫేక్ సర్టిఫికేట్ అని మాట్లాడతారు. ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ మిస్ మ్యాచ్ అయిన డేట్ కోసం కరెక్షన్ పెట్టిరు సార్. కరెక్షను జూన్ 2025లోనే పెట్టిరు సార్. పోలీసు వాళ్ళు సెక్షన్లు మార్చిండ్రంటే, పోలీసు వాళ్ళకి ఎంత ఒత్తిడి వేసిర్రో ప్రత్యక్ష సాక్షి ఆ రోజు సంధ్యాకాలం సూర్యుడే సాక్ష్యం, ఇంకెవరు కాదు సార్. సంధ్యాకాలం ఆ రోజు మే 8 అనుకుంటా, ఆ రోజు సూర్యుడే సాక్ష్యం. వాళ్ళు ఏ రకంగా ప్రెషర్లకు అనుభవించిర్రు అని అనేది నాకు తెలుసు. బాధితులతో మాట్లాడుతున్నప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు కదా సార్. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక 17 సంవత్సరాల బాలిక ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఆమెను డిస్టర్బ్ చేస్తారా సార్ ఎవరన్నా? 10 నిమిషాలకు ఒకటి ఫోన్ చేస్తాడు, 5 నిమిషాలకు. అంటే ఒత్తిడి మీదికైనా ఎంత ఉందని అనేది చూడండి. ఇప్పటిదాకా పృథ్వన్న మాట్లాడింది, పెద్దలు మాట్లాడింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఏదో ఒక పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. చేసినా లేదా? క్లియర్ చేసిన. పాక్సో ఎందుకు పడ్డది అని అంటే, వీళ్ళు ఆనాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారు పోయి కంప్లైంట్ ఇచ్చింది, పెద్దలు పూజలు అందరు కూర్చొని ఉన్నారు. అన్న ఇచ్చింది ఫైనల్ ఇన్స్పెక్షన్ రిపోర్టా లేకపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టా? ఎఫ్ఐఆర్కి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది గట్ట రాయాలని చెప్పి కంప్లైంట్ చేంజ్ చేయమంటారు. అంటే ఒత్తిడి. దాని తర్వాత ఈ సంఘటన మొయినాబాద్లో జరిగింది కదా, గాడికి పోవాలా, వీడికి ఎట్లా, మేము ఎట్లా పోతాం, మాకు ప్రాణాలు భయం అవుతున్నాయి, మేము పోలేము అని చెప్పి ఆ బాధితులు మాట్లాడితే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి పంపిస్తానని అంటారు. పోలీస్ ప్రొటెక్షన్ అంటే అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది, నేను కూడా ఉన్నా, లేనని అంటలేను, అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే మళ్ళీ 0 ఎఫ్ఐఆర్ ఇవ్వడనే చేయొచ్చు కదా. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని చెప్పి మేము మాట్లాడితే అప్పుడు మేము చేస్తాం.
12:45 6 గంటల నుంచి 12:45 అక్నాలెడ్జ్మెంట్ దొరికింది సార్, ఎఫ్ఐఆర్ దొరకలే. మళ్ళీ తెల్లారి 10:30 11 గంటలకు ఎఫ్ఐఆర్ దొరికింది. దాని తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ అయింది, బెయిలబుల్ సెక్షన్స్ వచ్చినాయి. దాని తర్వాత మీరందరు సాక్షులు అయినరు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు వచ్చినాయి. ఇవాళ దాని తర్వాత మనుషులు పరారులు అయిపోయారు. అదేందో ఈ గేట్ కార్డ్కి వస్తుంటే కూడా గేట్ కార్డ్ అని ఒక ఫోటో కనిపించింది. అదే అంటారుగా సౌమిని సాంప్రదాయని సుప్పిని చొక్కమైన సొంటిని ఇవాళ మనం చూసినాం. దాని తర్వాత టైం ఉంది కదా నాకు 2 నిమిషాలు. దాని తర్వాత ప్రధానమంత్రి వచ్చిండు. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి ఆయన పథకాలు ఏదో చెప్పుకుంటాడు పోతాడు. ఇంట్లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు కూడా కుటుంబాన్ని తీసుకొని వచ్చారు. ప్రధానమంత్రి కూడా నాకు తెలిసి ఎంబారేజ్ అయి ఉంటాడు. ఇది ఎక్కడ పంచాయతీ అని ఇక్కడ ఎట్లయిపోయిందంటే స్టేజ్లో ఇక్కడ ఎట్లయిపోయిందనంటే బండి ఏతో మున్కినే అన్నట్టు అయిపోయింది. మోడీ ఏతో మున్కినే కాదు, బండి ఏతో మున్కినే అన్నట్టు అయిపోయినట్టు. సెకండ్ ఏమైందనంటే హిందూ ఏక్తా యాత్ర పీఠాధిపతుల ముంగట రామాయణంలో వీళ్ళ కుటుంబం వచ్చింది. ఏడికైనా వచ్చిందో నాకు అర్థం కాలేదు. నేను నిన్న రాత్రిరంతా చదివిన, నా కళ్ళ కింద డార్క్ సర్కిల్ అయినా వీళ్ళ కుటుంబం ఏడికైనా వచ్చింది అని చెప్పి నేను ఆంజనేయ తపస్సుకి ఇక పోదామని అనుకుంటున్నా హిమాలయాలకి. ఇక పంచాయతీ వద్దు, నాకు ఇక వద్దు. మాట్లాడితే దాడులు చేస్తారు కదా, మళ్ళా నేను భయపడుతున్నా. కార్లో 2 డైపర్లు కూడా పెట్టుకొని వచ్చిన. సో భయం అవుతుంది నాకు, నిజంగానే అవుతుంది. సో నేనేమంటున్నా అంటే బ్రదర్, ఇంతగానం ఎందుకు నువ్వు జవాబు ఎందుకు ఇవ్వవు? నువ్వు ఎందుకు ముంగడికి తీసుకురావు? నువ్వు ఎందుకు సబ్మిషన్గా రావు? దాడి అని అనేది వర్కౌట్ అవుతుందా ప్రతిసారి అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ సార్. ఇవాళ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ బాధతో చెప్తున్నా సార్. ఇవాళ బాధ్యత అయి మాట్లాడుతున్నది. ఇవాళ ఈ గలమై మాట్లాడుతున్నది ఈ స్టేజ్ మీదకి. మీరందరూ దీన్ని ఓన్ అప్ చేసిర్రు. ఒకడు ఫోన్ చేసి, ఫోన్ కాదు ఆడు వీడియోలు పెడతాడు, బండి భగీరథ్ ఎవరు కొడుకో తెలుసా అని అంటాడు. అరే ఇప్పటిదాకా వీడియోలు పెట్టిరు, బండి భగీరథ్ గారు ఎవరు కొడుకు తెలుసా మీకు అని అంటారు. అరే ఎందుకు చెప్పాలి కవని? సన్ ఆఫ్ అని అందరు కంప్లైంట్లు కూడా రాసిరు కదా. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా అన్న? ఇలా మీడియా పెద్దలకు చెప్తున్నా, ఎఫ్ఐఆర్ బయటికి లీక్ అయిందన్న. పాక్సో గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటే కూడా డౌన్లోడ్ కాదు. అట్లాంటిది ఎఫ్ఐఆర్ సోషల్ మీడియాలో పెట్టిండ్రు. ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఇక కొన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నా. పోలీసులను అందరూ అంటారు కానీ నేను పోలీసులను అన్నా. సానుభూతి నాకు పోలీసుల మీద ఉన్నదని నేను చెప్తలేను. ప్రెజర్ వచ్చినప్పుడు ఏం చేస్తామన్నా? ఫ్యాక్ట్గా చెప్తున్నా, మీదికేని మామూలు ప్రెజర్ కాదు, నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇది అయింది. అయితే ఇలా నా ప్రశ్న ఒకటే, యావత్ భారతావనికి ఒకటే ఒక ప్రశ్న. ఎప్పుడైతే ద్రౌపది వస్త్రాహరణ జరిగిందో మహాభారత్ ఇచ్చిండు పరంధాముడు. ఈ బాలిక మహిళ కూడా కాలే. అట్లాంటిది ఎంత అవమానపరుస్తున్నారన్నా? మళ్ళీ ఈ భారత్లో మహా ప్రోమాక్స్ భారత్ కావాలన్నా వద్దా? నేను ఇవాళ అడుగుతున్నా బ్రదర్, అవమానం మామూలుగా కాదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఫ్రెండ్స్, చట్టబద్ధంగా ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేసిరు సార్. ప్రతిసారి ఏ మెడికల్ టెస్ట్ అంటే ఆ మెడికల్ టెస్టు అవమానపడ్డా, కుంగి కృషించినా, ఏడిసినా, తల్లడిల్లినా వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని పోయినరు. ఇప్పటి వరకు మీడియాలోకి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడలే. ఇంకా వాళ్ళు మాట్లాడితే పెను తుఫాన్లు వస్తాయి. ఇంకోటి ఏమన్నారన్నా, కలిసి గుడిలోకి పోయినరు అని చెప్తున్నారు. చెప్తున్నారన్న. ఒక మాట అడుగుతా, ఇవాళ కో ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో నా పిల్లలు కూడా కో ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతారు. నా పిల్లలు తీసుకొని వచ్చి డాడ్ మై ఫ్రెండ్ అని చెప్తే ఆబ్వియస్లీ నా కూతుర్ల మీద, నా పిల్లల మీద ఉన్న నమ్మకంతో ఆబ్వియస్లీ నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ రాత్రి లేటను పోతున్నారు అని అంటే నాకు తెలిసిన డ్రైవరో లేకపోతే నాకు తెలిసిన మనిషినో ఇచ్చి పంపిస్తా. తల్లిదండ్రులే పోతానన్నారు, గుడికి పోయిరు కదా అన్న. ఆ గుడి ఫోటోలు తీసుకొని నువ్వు కన్సెంట్ అంటే ఇక కన్సెంట్ సార్ చెప్తున్నా, కన్సెంట్ అంటే ఏడికైనా అవుతుంది సార్. ఇది ఏడికైనా అవుతుంది అని చెప్తున్నా. బాధ్యత తీసుకొని ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే అదేందో అన్న, భగవంతుడు ఈశ్వరేచ్ఛ అని అంటారు కదా. హనీ ట్రాప్ కేసు వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళే ట్రాప్ అయ్యారు. అంటే నువ్వు యాక్సెప్ట్ చేసిరు కదా సార్. నేను లీగలే మాట్లాడుతున్నా.
సార్ నా మీద దాడి జరిగితే ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా. ఎందుకంటే నేను లీగల్ తప్పేదని అసభ్యంగా మాట్లాడినా సార్, ఇక్కడ ఎక్కడ మాట్లాడలేదు. లాస్ట్కి నేను ఒక